గాయపడ్డ సింహం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం మే 1న థియేటర్స్ రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ హీరో, కానీ జేడి చక్రవర్తి ఉన్నాడు, శ్రీ విష్ణు కూడా ఉన్నాడు. ట్రైలర్లో చూపించారు. అంటే ముగ్గురు హీరోల సినిమా అనమాట గాయపడ్డ సింహం. సినిమా రన్ టైం 2 గంటలే ఉంది. చిన్న సినిమానే, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. స్టార్టింగ్లో ఒక 10 నిమిషాల పాటు ఈ శుభలేఖ సుధాకరు అండ్ మన హర్షవర్ధన్ వాళ్ళతో ఏదో పోలీసులది ఏదో ఎపిసోడ్ ఏదో పెట్టుకున్నారు 10-15 నిమిషాలు. చిందరవందర గందరగోళంగా ఉంది అది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ అండ్ ఫరియా అబ్దుల్లా మధ్యన పెళ్లి చూపులు స్పూఫ్ పెట్టారు. అంటే పెళ్లి చూపుల సినిమాకి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కదా, ఆయన సినిమాలోని సీన్ ఆయనకి ఇంట్రడక్షన్ స్పూఫ్ లాగా పెట్టుకున్నారు. అది బాగానే ఉంది అక్కడ. ఆ తర్వాత కొంతసేపు మనకు తరుణ్ భాస్కర్ది అంటే అక్కడ ఒక పాట వచ్చింది ఫరియా అబ్దుల్లాది, ఆ పెళ్లి కూతురు సాంగ్ అనేది. అది కొద్దిగా స్పీడ్ బ్రేకర్ లాగా అనిపించింది. ఆ తర్వాత ఇక అసలు కథ ఏదైతే ఉందో, మనం టీజర్లో చూసినప్పుడు గాయపడ్డ సింహం అని ట్రంప్ను పెట్టి అమెరికా వీసా రిజెక్ట్ అయిందని ఇవన్నీ చూపించారు. సో ఆ పార్ట్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అసలు ఇతను ప్రతి ఒక్కరి కళ కదా, చాలామంది కళ యూఎస్ఏ అమెరికా వెళ్ళాలనేసి. సో దాని మీద ట్రంప్ ఎలా మన ఆశల మీద నీళ్లు చల్లాడు, ఇదంతా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది ఆ తరుణ్ భాస్కర్ ఎపిసోడ్. ఆ తర్వాత మనకు జేడి చక్రవర్తి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అది కొంచెము కొద్దిగా అతికినట్టుంది. ఎందుకంటే జేడి చక్రవర్తిది అప్పుడప్పుడు హీరో సత్య అండ్ మన తెలుగు సినిమాల్లో అంతా బాగా చేశాడు, కానీ ఈ మధ్య ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తం అతను భుజాన వేసుకున్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే జేడి చక్రవర్తి ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమా గురించి తీరా సినిమాలో చూస్తే పెద్దగా అనిపించలేదు నాకు. బాగానే ఉన్నాడు, 50 ఏళ్ళు పై ఉన్నా కానీ వయసు కనబడతలేదు. కానీ ఏదో జేడి చక్రవర్తి ప్లస్ దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ అతను కూడా క్యారెక్టర్ చేశాడు ఈ సినిమాలో. సినిమా అంతా అతనే ఉన్నాడు చాలా చోట్ల తరుణ్ భాస్కర్కి అసిస్టెంట్గా. ఇక అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయింది. మధ్యన ఒక శ్రీ విష్ణు ఎపిసోడ్ కూడా పెట్టుకున్నారు. శ్రీ విష్ణుది కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు. అంటే శ్రీ విష్ణుది కొద్దిగా మాయలు మంత్రాలు ఇలాంటి జోన్లో ఉంది శ్రీ విష్ణుది. శ్రీ విష్ణు తండ్రి క్యారెక్టర్ తీసిన అతను యాక్టర్, హిందీ యాక్టర్ భిక్షు యాదవ్, అంటే సినిమా పేరు. అంటే సినిమాలో మనకు భిక్షు యాదవ్ పాపులర్. అతని క్యారెక్టర్ ఏదేదో ఉంది. సరే ఫస్ట్ హాఫ్ ఏదో అలా అయిపోయింది అనుకుంటే ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇంతే. ఈ 3 కథలు ఎలా కలిసాయంటే, గాయపడ్డ సింహం టైటిల్కి జస్టిఫికేషన్ లాగా ట్రంప్ వల్ల మన తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం అయితే, తరుణ్ భాస్కర్ వల్ల జేడి చక్రవర్తి గాయపడ్డ సింహం అయితే, జేడి చక్రవర్తి వల్ల శ్రీ విష్ణు గాయపడ్డ సింహం, ఇలా లింక్ పెట్టుకుంటే వెళ్ళారు సెకండ్ హాఫ్లో. మధ్యాహ్నం మనకు కామెడీ సినిమా కాబట్టి ఇది మన శ్రీ విష్ణుతో ఒక బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ స్పూఫ్ చేయించారు. ఇవన్నీ ఒకప్పుడు మన అల్లరి చేసేవాడు. సుడిగాడు అనే సినిమాలో, చాలా సినిమాల్లో ఇలా పాపులర్ హిట్ అయిన సినిమాలో స్పూఫులు చేయడం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడ కనపడింది. ఏం నవ్వైతే రాలేదు.